హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ అండి. ఈరోజు మినీ బ్లాగ్‌లో మీతో నేను షేర్ చేస్తున్నాను అలసందల కూరండి. అలసందల కూర చేసే ముందు మనకేంటంటే అలసందల్ని మంచిగా కడిగి ఒక 8 అవర్స్ కోసం మంచిగా నానబెట్టుకోవాలి అండి. అలసందల్ని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నానండి 8 అవర్స్ కోసం. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో ఏసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మంచిగా మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. అలసందల్లో ఆల్రెడీ నేను కొద్దిగా సాల్ట్ ఏసి దీన్ని బాయిల్ చేసుకున్నానండి. ఇక్కడ అలసందలు మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపెడతాను ఇప్పుడు. అలసందల కూర చేయడానికి మనకొక పేస్ట్ ప్రిపేర్ చేయాలండి. దీనికోసం ఇక్కడ టమాటా, ఉల్లిపాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయల్ని నేను ఇక్కడ నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్ కిందకి మిక్సీ పట్టుకుందాం ఇవన్నిటిని. చూసారా? ఇప్పుడు నేను మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయ వేసి మంచిగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ తాలింపు చూపెడతాను. ఇప్పుడు మీకు ఇక్కడ తాలింపులో ఇక్కడ ఏంటంటే మిరియాలు తీసుకున్నాను, జీలకర్ర, బిర్యానీ ఆకు అండి, లవంగాలు, ఇలాచి, పెద్ద ఇలాచి, ఇంకా చిన్న ఇలాచి తీసుకున్నానండి ఇక్కడ. స్టవ్ పైన ఆల్రెడీ నేను మూకుల్లో నూనె వేసి పెట్టానండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మీకు తాలింపు చూపెట్టాను కదండి, బిర్యానీ మసాలాలు చూపెట్టాను కదా, అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసి కొద్దిగా మంచిగా మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ మసాలాలు అవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టమాటా పేస్ట్ ఉంది కదండి, అది ఆల్రెడీ నేను చేసుకొని పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని వేసాను తాలింపులో. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మీకు బేసిక్ మసాలాలు చూపెడుతున్నానండి. బేసిక్ మసాలాలో ఏంటంటే కారపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఇంకా ఆమ్చూర్ పౌడర్ అండి. ఇప్పుడు ఇక్కడ బేసిక్ మసాలాలు టమాటా ప్యూరీలో వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలుపుకుందామండి. 10 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలిపిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మసాలాలు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయింది. మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ అలసందలు ఉంటాయి కదండి, అలసందల్ని మంచిగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మనం అలసందలు వేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, గ్రేవీలో ఇప్పుడు అలసందలు ఉంటాయి కదా, బాయిల్ చేసుకున్న అలసందలు వేసి దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కలిపానండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే కొన్ని వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేయద్దండి, కొన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, వాటర్ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలిపానండి. కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు స్టవ్ పైన మనం ఇలాగే వదిలేద్దాం. కొద్దిగా అలసందల కూర కొద్ది దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి, 20 మినిట్స్ తర్వాత అలసందల కూర కొద్ది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత నేను ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి చూపెడుతున్నాను. చూసారండి, కొద్దిసేపు తర్వాత ఇక్కడ అలసందల కూరని నేను ప్లేటింగ్ చేసి చూపెడుతున్నాను. కూర కొద్ది మంచిగా దగ్గరికి కూడా అయిపోయింది. గ్రేవీ మీకు కనిపిస్తుంది కదా, ఇదేనండి చాలా హెల్దీ రెసిపీ. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం.